జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి అతిపెద్ద మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి భారతదేశానికి సంబంధించి. హైదరాబాదులో 10 రూపాయలకి భోజనం దొరుకుతుంది, ఒక ప్లేటు 10,000కి భోజనం దొరుకుతుంది. సో అలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నగరం, అలాంటి చారిత్రాత్మకమైనటువంటి నగరం. ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలకు కొదవే లేదు. అన్ని రంగాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, అదేవిధంగా ఇటు కార్మిక రంగం, అదేవిధంగా రకరకాలుగా అంటే పని చేసుకునే వాళ్ళకి పని కొదవలేనటువంటి మహానగరం హైదరాబాద్. ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క స్వేదం అనొచ్చు. అటు ఆంధ్ర నాయకులు, అదేవిధంగా తెలంగాణ నాయకులు ఎంతో కష్టపడి మరి డెవలప్ చేసినటువంటి ఒక మహానగరం హైదరాబాద్. అయితే ఈ ఎన్నికల గొడవల్లో, ఈ ఎగ్జిట్ పోల్స్ గొడవల్లో పడి అందరూ ఒక విషయాన్ని అయితే మర్చిపోయారు. అదేంటో తెలుసా? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇక హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు. 2/6/2014 నుంచి 1/6/2024 అర్ధరాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ అనేది 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం. 10 ఏళ్ల పాటు అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని విభజించి మరి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కాబట్టి హైదరాబాదునే రాజధానిగా కొనసాగించుకోమనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా 10 సంవత్సరాల పాటు ఈ మహానగరాన్ని 2 రాష్ట్రాలకి రాజధానిగా ఆ రోజు మరి కేంద్రం అయితే చట్టం చేసింది. అది 10 సంవత్సరాల పాటు. నిన్న అర్ధరాత్రి 12 గంటలతోటి ఆ సమయం కూడా ముగిసిపోయింది. మళ్ళీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పొడిగించేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది? అలా పొడిగించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా? ఇవన్నీ కూడా రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. మొత్తానికి కనుక చూస్తే ఇక హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ వాసులు పూర్తిగా హక్కునైతే కోల్పోయారు. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నేటికి ఆంధ్ర వారి ఆస్తులన్నీ కూడా దాదాపుగా 70% ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి అన్నటువంటి మాట వాస్తవం. కానీ ఈరోజు ఈ హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి రుణం తీరిపోయింది, కాలం చెల్లిపోయింది, ఎలాంటి సంబంధం లేదు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే మరి అది పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, తాత్కాలిక కట్టడాలు. ఆ తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మరి 3 రాజధానుల పేరుతోటి కనీసం అమరావతిలో ఒక ఇటుక కూడా పేర్చకపోవటం, రాజధాని అనే అంశమే అటకెక్కటం, కేవలం సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టడం, అభివృద్ధిని గాలికి వదిలేయటం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అనే ప్రశ్న ప్రతి ఆంధ్రుడిని తలిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది, ఎప్పుడు పూర్తవుతుంది? అదేవిధంగా హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి మరి ఎప్పుడు పంపకాలు జరుగుతాయి అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. ఈ మిడ్ డే డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్రం నుంచి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తమ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చిరంజీవులు గారితో మాట్లాడదాం. మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. నిన్న అర్ధరాత్రి 12 గంటలతోటి హైదరాబాద్కి నవ్యాంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అనుబంధం పూర్తిగా తెగిపోయింది. ఇక హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అనటానికైతే వీల్లేదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని అని అనటానికైతే వీల్లేదు. మొత్తానికి ఈ హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ని కోల్పోవటం ఆంధ్రప్రదేశ్కి ఏ మేరకు నష్టం వాటిల్లే పరిస్థితులు, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఆంధ్రాకి సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్మడాస్తులు ఏమున్నాయి, పంచాల్సినటువంటి ఏమున్నాయి చిరంజీవి గారు? నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం హైదరాబాద్ అనే ప్రాంతం ఈ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల వరకు కొనసాగించవలసిందిగా చెప్పడం జరిగింది. వాస్తవానికి వితిన్ 1 ఇయర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని అనుకోని పరిస్థితుల వలన అమరావతి అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందలేదు. రకరకాల ఇష్యూస్ అందులో సర్ఫేస్ కావడం జరిగింది.
సో మనకు ఈ ఉమ్మడి ఆస్తుల పంపకాన్ని విషయానికి వచ్చేస్తే మనకు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ అని చెప్పేసి మొత్తం 13 షెడ్యూల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో. అందులో 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో మనకు ఈ సంస్థలు ఏవేవి పంపకం కావాలనే విషయం పైన చెప్పడం జరిగింది. ఇప్పుడు 9th షెడ్యూల్కి మనకు వచ్చేస్తే సుమారు 89 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, హైదరాబాద్ మెట్రో రైల్ కావచ్చు, ఇట్లాంటి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే వీటిని పంపిణీ చేయడం కొరకు అప్పుడు షీలా బేడే కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టడం జరిగింది. ఆ కమిటీ ఇంకొక 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా, వడేరా కోఆపరేటివ్ కార్పొరేషన్, ఇంకో కార్పొరేషన్ కూడా ఇందులో కలుపుకొని చెప్పడం జరిగింది. ఇక వెళ్ళేస్తే 10th షెడ్యూల్లో మనకు 142 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బేసికల్గా ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే సేవలను అందించేటువంటి, జస్ట్ లేక ఏపీ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇట్లాంటివన్నీ. సో ఇందులో చాలా వరకు సంస్థలు పంపిణీ జరిగినప్పటికీ కూడా ఇంకా కొన్ని సంస్థలు మేజర్గా ఇప్పుడు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా డిస్ప్యూట్లో ఉన్నాయి. సో మేజర్గా ఏంటంటే ఆస్తుల పంపకానికి సంబంధించి ఈ 2 రాష్ట్రాల మధ్య డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. సో మ్యాటర్ నౌ సీజ్డ్ విత్ సుప్రీంకోర్ట్. సో ఈ సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ రాజధానికి వచ్చేసినట్లయితే ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమరావతి అని చెప్తున్నాం, బట్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులుగా చేద్దాము, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనే ఉద్దేశంతో వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు ముందుకు పోతున్నారు. సో హైదరాబాద్ వాస్తవానికి కూడా ఏంటంటే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఇరువురు కలిసి అందరం కలిసి నిర్మించుకున్నటువంటి ప్రాంతం హైదరాబాద్. ఒక రాష్ట్ర రాజధాని అంటే ఒక భావోద్వేగంతో కూడుకునేటువంటి ప్రదేశము. వాస్తవానికి రాజధాని అంటే మనం గర్వంగా ఫీల్ అయ్యే ఒక ప్రదేశం. అదేవిధంగా ఆ ప్రాంతం కూడా అందరికీ అందుబాటులో ఉండడం కానీ, అదొక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా ఉండడం కానీ, గ్రీన్ అండ్ క్లీన్ హ్యాపీయెస్ట్ సిటీగా ఉండడం కానీ అందరికి కూడా ఒక అవసరమైనటువంటి విషయం. అదేవిధంగా రాజధాని అంటే కేవలం మీద భౌగోళిక ప్రాంతం అని కాదు, అది వాస్తవానికి అది ఒక అభివృద్ధి గ్రోత్ ఇంజన్ అంటారు. సో అక్కడనే ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి గ్రోత్ అంతా కూడా అది ప్రొఫైల్ చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి. సో మరి రెవెన్యూ రాష్ట్రానికి కావాలన్నా జనరేషన్ చేసేటువంటి ఒక ప్రదేశం. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే సుమారు 80,000 నుంచి 1,00,000 కోట్ల రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. సో మరి ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఒక రాజధాని అంటే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యంత్రంలాగా ఉంటుంది. సో మరి ఇవన్నీ కూడా ఒక రాజధానితో ముడిపడ్డ అంశాలు. మరి ఇవన్నీ ఎంత తొందరగా ఆంధ్రప్రదేశ్ సమకూర్చగలిగితే రాజధానిని, అవన్నీ కూడా అంత తొందరగా వారికి కూడా లభించే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్పినారు 70% ఆస్తులు ఇక్కడే ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు అంటే ఎస్, ఇద్దరు కలిసి ఒక 60 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినాం. హైదరాబాద్ను అందరూ కలిసి అభివృద్ధి చేసినారు. ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్లో పెట్టుబడి పెడితే పెరుగుతుందనే నమ్మకం అందరికీ ఉంది. మొన్నటి వరకు కూడా అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా ఇక్కడే పనిచేసినారు. వాళ్ళ ఇల్లు, ఆస్తులు, వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ మెడికల్ నీడ్స్ ఏమన్నా ఉన్నా ఇక్కడే హాస్పిటల్లో తీర్చుకుంటూ ఉండొచ్చు. సో వాళ్ళ పిల్లల చదువులు ఉండొచ్చు. ఇట్లా ఏదైనా హైదరాబాద్తో ముడిపడి ఉన్న అంశం. ఒకేసారి మనం ఫిజికల్గా వేరు చేసినంత మాత్రాన మనం విడిపోతాం అనేటువంటి భావన ఉండదు. ఇది ఒక ఇమోషనల్ ఇష్యూ. ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా త్వరలో ఒక మంచి రాజధాని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. బట్ అందరికీ యాక్సెసిబుల్, ఆమోదయోగ్యంగా ఉంటే బాగుంటుంది. సో దాంట్లో కొంత రాజకీయాలు కూడా తగ్గిస్తే డెఫినెట్గా బాగుంటుంది. లేనట్టయితే గతంలో చూసినాం 53లో ఆంధ్ర మద్రాస్ ప్రెసిడెంట్ నుంచి వేరైనప్పుడు మరి రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపైన చాలా గొడవ జరిగింది. లాస్ట్కు కర్నూలు ప్రాంతంలో మనం టెంట్లు పెట్టి నడుపుకున్నటువంటి పరిస్థితి చూసినాం. సో మరి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అంటే ఒక రాష్ట్ర రాజధాని లేనట్టయితే మనకు ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం ఇది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని ఉండాలి. అది అందరి ప్రజల భావోద్వేగాలకు, చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉండాలి. ఒక ఆర్థిక గ్రోత్ ఇంజన్ లాగా ఉండాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి, రిసోర్స్ జనరేషన్ కావాలి. మరి కొత్త నవ్యాంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవాలంటే ఇవన్నీ కూడా జనరేట్ అయ్యేది ఒక క్యాపిటల్ సిటీ నుంచే. కాబట్టి మరి మంచి క్యాపిటల్ సిటీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మొత్తానికి ఆ ఆస్తులు, ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఏమున్నాయి సార్? హైదరాబాద్కు సంబంధించిన ఆస్తులు ఎందుకు ఇంకా పంపకాలు 10 సంవత్సరాలైనా కూడా ఎందుకు జరగట్లేదు? అంటే ఇప్పుడు ఆస్తులు ఎక్కడి ప్రాంతం చెందిన వాళ్ళకు అక్కడే అని చెప్పేసి అందులో ఒక క్లాజ్ ఉంది. డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి.
సో నేను దాంట్లో కంప్లీట్ గా నేను డెప్త్ గా అందులో నాకు తెలియదు కానీ బట్ కమిటీ ఉంది, షీలా బేడే కమిటీ. వారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కొన్ని ఆంధ్రాకు నచ్చలేదు, కొన్ని తెలంగాణకు నచ్చలేదు. సో దీనివల్ల కొంత సుప్రీంకోర్టు వరకు ఇందులో మ్యాటర్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ కోర్టు కేసులలో ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూసుంటారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర సుమారు ఒక 600-700 కోట్ల రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఆ ఫండ్స్ మీద మాకు జనాభా నిష్పత్తి మీద 52% రావాలని, లేదా 48% తెలంగాణ, కానీ వాళ్ళు కాదు ఇక్కడే ఉంది ఇన్స్టిట్యూషన్, మొత్తం ఆస్తులు మాకే అని ఆంధ్ర, తెలంగాణ ఈ విధంగా డిస్ప్యూట్ రావడంతో మనకు అది కోర్టు ఇంటర్ప్రిటేషన్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవన్నీ ఇష్యూస్ చాలా వరకు పెండింగ్ ఉంది. ఇది ఒకటే రాష్ట్రం కాదు, ఈవెన్ ఇంతకుముందు మనకు బైఫర్కేట్ అయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కానీ, లేదా యూపీ, ఉత్తరాఖండ్ కానీ, బీహార్, జార్ఖండ్ కానీ, అక్కడ కూడా ఈ ఉద్యోగుల విభజన సమస్య కానీ, ఆస్తుల విభజన సమస్య కానీ, ప్రాంతాల విభజన సమస్య కానీ వచ్చింది. ఇప్పటికి కూడా మధ్యప్రదేశ్కి సంబంధించి కొన్ని కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మందడి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, ఏపీ నుంచి రాజకీయ విశ్లేషకులు. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి సార్. మొత్తానికి ఈ రోజు నుంచి హైదరాబాద్కి, నవ్యాంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ఎలక్షన్ హడావిడి, ఎగ్జిట్ పోల్స్ హడావిడిలో పడి అందరూ ఈ అంశాన్ని చాలా వరకు మర్చిపోయారు. అందరికీ నమస్కారం సార్. బేసిక్గా మొట్టమొదటిగా మీకు అభినందనలు. ఎందుకంటే నన్ను పిలిచిన దానికి కాదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా మొత్తం ఎలక్షన్ల యావలో పడిపోయి అత్యంత కీలకమైన విషయం ఒకటి ఉందని కూడా మర్చిపోయినాం. ఆ టైంలో మీరు ఈ చర్చ తేవడం అనేది మంచి పరిణామం, అందుకు అభినందనలు. రెండు అంశాలండి ఇక్కడ. మొట్టమొదటి అంశం ఏంటంటే రాజధాని, కేంద్రము. ఇది నా దృష్టిలో ప్రధాన అంశం కాదు. ప్రధాన అంశం అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులతో కూడుకున్న అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడం. 10 సంవత్సరాలు అయింది విడిపోయి. దీనికి 2 కారణాలు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకటి, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం. తెలంగాణ ప్రభుత్వం అనేక సందర్భాల్లో నాన్ కోఆపరేషన్ చేయడం. నేను ఉదాహరణతో సహా చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, ఓకే. తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదు. అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడగాలి కదా, పోరాటం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా పోరాడాలి కదా. చేసింది లేదని చెప్పు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు వారు పూర్తిగా చెప్పిన తర్వాత అడుగుతారు వారి అభిప్రాయం చెప్పి. సమస్య ఏంటంటే రాజకీయ నాయకులు మీరు తీసుకురాకుండా ఉంటే బాగుండే. ఇప్పుడు చంద్రబాబుతో స్టార్ట్ చేయాలి. ఎవరు ఏం తప్పులు చేసిన అది అవసరం అయిపోయింది. పాయింట్ సరే, తప్పులు అనేవి జరిగిపోయినాయి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, జరగాల్సింది చెప్పు. అదే ఇప్పుడు అది ప్రజెంట్ కాదు. అది మీకు మీ 2 పార్టీలకి ఇది తప్ప ఇంకో కేవలేదు. మీ జగన్ ఏం తప్పు చేసినాడు, చంద్రబాబు తప్పు, ఇదే నా పని 24 గంటలు. అది మాట్లాడుకుందాం. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుకుందాం అంటా ఉండేది. మనకు మన ఆంధ్రప్రదేశ్ హక్కులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంత నాన్ కోఆపరేషన్ వ్యవహరించిందనకి ఒక తెలుగు అకాడమీ ఉదాహరణ చెప్తాను సార్. తెలుగు అకాడమీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. దానికి 200 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిస్తుంది, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పిస్తుంది. ఎన్ని తీర్పిచ్చినా వాళ్ళు డబ్బులు ఇవ్వరు. మళ్ళీ స్పెషల్ రివ్యూ పిటిషన్ 10 కోట్ల రూపాయలు పెట్టి లాయర్ని పెట్టి తీసుకోవాలి. ఎన్ని డబ్బులు తెలుసా? 120 కోట్లు. 120 కోట్ల కోసం 30 కోట్లు పెట్టి లాయర్లు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ 120 కోట్లు ఇచ్చారు. అంటే ఒక్కొక్క చిన్న సమస్య పరిష్కారానికి కూడా ఎంత నాన్ కోఆపరేషన్ చేయడం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ విద్యుత్ ఛార్జీలు సార్. విద్యుత్ ఛార్జీలు 6,000 కోట్ల రూపాయలు ఇమ్మని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపిన కమిటీ ఆదేశించింది. దానిపైన తెలంగాణ హైకోర్టుకి స్టే తెచ్చుకుంటారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు. అంటే ఏ ఒక్క సమస్య విషయంలో నాన్ కోఆపరేషన్ చేస్తారు ఒక రాష్ట్రం. ఇక్కడ నేను కేంద్రాన్ని కూడా తప్పు అని ఎందుకు అంటున్నానంటే, మేము ఛానల్లో 2-3 పీకులు ఆడుకుంటాం. యాజ్ యాంకర్ గా మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి కట్ చేయాలి, అంతే కదా. కట్ చేయకపోతే డిబేట్ నడవదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీకు సుప్రీం అధికారాలు ఉన్నప్పుడు రెండు ప్రభుత్వాలు 100 చెప్పుకుంటాయండి. ఆంధ్రప్రదేశ్ 100 చెప్తుంది, తెలంగాణ 100 చెప్తుంది. మధ్యవర్తిగా కాదు, అధికారిక హోదా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎక్కడో ఒకటి క్లించ్ అవుట్ చేయాలి. క్లించ్ అవుట్ చేయకుండా ఒక్క సమస్య అయినా, ఇప్పుడు చివరకు నేను తెలుగు అకాడమీ చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు? మీరే కదా ఆదేశించారు 6,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇమ్మని. ఈకపోతే మీరు కేంద్రం దగ్గర రాష్ట్రం డబ్బులు ఉంటాయి కదా, తీసి మీరు ఇవ్వాలి కదా. అంటే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇప్పటికి కూడా 10 సంవత్సరాల అయిన తర్వాత కూడా 100ల స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు తేల్చలేదు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయ నాయకులు చేసిన తప్పు వల్ల హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు 10 ఏళ్ళు కోల్పోయినాం సార్. ఉమ్మడి ఎంసెట్ 10 ఏళ్ళు ఉండాలని విభజన చట్టంలో ఉంది. రెండో విషయం,
హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వాటా ఇవ్వాలి 10 ఏళ్ళు. ఎందుకని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ లాంటి వెల్ సెటిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు మనకు. ఐఐటి ఐజర్ వచ్చినా కూడా ఇది ఎస్టాబ్లిష్ కావడానికి హైదరాబాద్ స్థాయికి 10 ఏళ్ళు పడుతుంది. అందువల్లే కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా 10 ఏళ్ళ వరకు హైదరాబాద్ చుట్టూ మనం పెట్టాలి. ఏం చేసినాం మన రాజకీయ పార్టీలు ఉమ్మడి ఎంసెట్ స్థాయిలో నీది నాదే వచ్చేసినాం. దాంతో హైదరాబాద్ లో ఉన్న వ్యవస్థల్లో ఎక్కడ కూడా మనకున్న ఎసులుబాటు అంటే హైదరాబాద్ లో ప్రజల హక్కులకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విషయంలో కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసినాయి. తెలంగాణ నాన్ కోఆపరేషన్ చేసింది, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంకోటి పురుషోత్తం రెడ్డి గారు అప్పట్లో ఓటుకు నోటు అనేటువంటి కేసు ఆ ఇన్సిడెంట్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారని చెప్పేసి వదిలిపెట్టి వచ్చేసారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వారి మీద అభియోగాల ఆరోపణలు. సో ఇప్పుడు వీరేంటి, మీరు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఉంది కదా, మరి మీరేం చేస్తారు? మీరు వెళ్ళి అక్కడ పరిపాలన స్టార్ట్ చేయొచ్చు కానీ వీరు మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా వెళ్తామని చెప్పేసి వాళ్ళు. సో ఏదైతే 2 రాజకీయ పార్టీలు ప్రధానంగా చెప్పాలంటే 2 రాజకీయ పార్టీల మధ్య ఇక్కడ ప్రజలు నష్టపోయారు కదా. 10 సంవత్సరాల పాటు మన హక్కులు మీరు అన్నట్టు విద్యార్థులకు రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వారికి రావాల్సినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాలు నష్టపోయినట్టే కదా. వందల పీజీ సీట్లు గాంధీ మెడికల్ కాలేజ్ కానీ నాణ్యమైన విద్యను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నష్టపోయినట్టే కదా. 100% నష్టపోయారు. నా పాయింట్ ఏంటంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారిని ఒక విషయంలో అభినందించాలి. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసినారు కానీ హక్కును వదులుకోలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర హక్కును వదులుకోలేదు. ఎందుకు వదులుకోలేదంటే అది అవసరం. మనం ఎందుకు అవసరం వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా ఇక్కడ? కాదు టెక్నికల్ గా మనం ఆ రైట్ కోల్పోతే మనం ఈ అన్నిటి విషయాలపైన డిస్టర్బ్ అవుతాం. ఇప్పుడు మనకు టెక్నికల్ గా హైదరాబాద్ లో ఉమ్మడి కేంద్రంగా ఉంటే సెక్షన్ 8 కూడా మనకు అందుబాటులో ఉంది. సెక్షన్ 8 ఏం చెప్తుంది? హైదరాబాద్ లో ఏదైనా సరే నాన్ హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి శాంతి భద్రత సమస్య గవర్నర్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ హైదరాబాద్. కాబట్టి టెక్నికల్ గా 2 పార్టీలు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి హక్కుని రాష్ట్ర రాజధాని హక్కుని మాత్రం వదులుకోలేదు. ఎందుకు వదులుకోలేదు? అది వ్యూహాత్మక కరెక్ట్. ఇంకా నేను కోరేది ఏంటంటే ఈ సందర్భంగా రాబోయే రాష్ట్ర ప్రభుత్వం, రాబోయే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా విభజన చట్టంలోని ప్రతి అంశం పరిష్కారం అయ్యేంత వరకు హైదరాబాద్ పైన ఉమ్మడి రాజధాని అంటే మళ్ళీ పోయి అక్కడ కూర్చుంటామని కాదు దాని అర్థం. ఆ హక్కును కోల్పోకూడదు. ఎంతకాలం మీరు సమస్యను పరిష్కరిస్తారో అంతకాలం. ఎందుకు మీరు తప్పు ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రజలది కాదు, తప్పు ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరు మందలించి ఎవరికొకరికి జడ్జిమెంట్ ఇచ్చేయండి. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులతో కూడుకున్న ఆస్తుల వివరాలు పరిష్కారం అయ్యేంత వరకు ఉమ్మడి హక్కుని కోల్పోకూడదు. ఇది నా అభిప్రాయం. ఖచ్చితంగా రాబోయే 4వ తేదీ గెలిచిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుని ఇప్పుడే మునిగిపోయింది ఏం లేదు. ఇది టెక్నికల్ గా విడిపోయింది. ఇంకా కొనసాగిస్తే బెటర్ అంటారా? మనం ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ప్రజల ఆస్తులు కాదు, మన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆస్తులు కాదు, ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అది పరిష్కారం అయ్యేంత వరకు ఉమ్మడి రాజధాని హక్కుని మనం హైదరాబాద్ నుంచి కోల్పోకూడదు. దాని ఉద్దేశం అవి పట్టించుకొని నిజంగా వాటి కోసం ఫైట్ చేసే పరిస్థితి ఆ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? ఎవరికి వాళ్ళు అధికారం కోసం పాకులాటం తప్ప నిజంగా వారి సొంత ఆస్తుల కోసం, సొంత వ్యాపారాల కోసం పోరాటం చేస్తున్న ఈ రోజుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులు అక్కడ ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు, భావి తరాలు సంబంధించినటువంటి సంపద అక్కడ వదిలేసుకొని వచ్చి అవన్నీ పరిష్కరించుకొని ఇక్కడ ఏదో ఒక విధంగా నిర్మాణం చేసుకొని రాజధాని నిర్మించుకొని మరి భవిష్యత్తుకు ఒక మంచి బంగారు బాట వేసుకుందాం అనేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఉందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. కార్ల్ మార్క్స్ ఒక ఫిలాసఫీ చెప్తాడు, సిద్ధాంతం ప్రజలను ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అంటాడు. ప్రజలకి ఇక్కడున్న వ్యవస్థలకి ఏమన్నా వ్యాస ఉంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. ఇప్పుడు ఏ ఛానల్ పట్టుకోలేదు, మీరు ఒకరు పట్టించుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరూ వదిలేశారు. ఉండవల్ల అరుణ్ కుమార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు రాజమండ్రిలో. ఉన్నారు. ఇంకా సమాజంలో ఖచ్చితంగా ఇది ఒక రోజుకి మారుతుంది. ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు పెరగడం ద్వారా ప్రజల్లో మారి దీనివల్ల ఓట్లు పోతాయని, దీనివల్ల ఓట్లు వస్తాయనే వాతావరణం తెచ్చేంత వరకు ప్రధాన రాజకీయ పార్టీ పట్టించుకోవు. ప్రధాన రాజకీయ పార్టీలు 2 దీనివల్ల నాకు ఎన్ని ఓట్లు పోతాయి, ఎన్ని ఓట్లు వస్తాయి, ఓట్లు చుట్టూ మాట్లాడతారు తప్ప ఓట్లు పోనంటే ఏం పట్టించుకోరు. హైదరాబాద్ విషయం పట్టించుకుంటే 4 ఓట్లు వస్తాయనుకోండి, వేరే వ్యవహారం చేస్తుంటారు ఎన్నికల్లో. అదే హైదరాబాద్ చుట్టూ మాట్లాడకపోతే నయ్యా పైసా దమిడి ప్రయోజనం లేదనుకున్నాను అనుకోండి, మీ మీరు సాగును వదిలేస్తారు. కాబట్టి ప్రజలు కూడా దీన్ని ఆలోచించుకొని మాట్లాడుకుంటే దాని చైతన్యంగా మారితే అప్పుడు రాజకీయ పార్టీ కూడా మారుతాయి. నిజానికి ప్రజల్ని రాజకీయ పార్టీ నడపాలి,
దురదృష్టవశాత్తు మన కర్మ ఏంటంటే రాజకీయ పార్టీలు మనం నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఒత్తిడి తేవాల్సిన అవసరం మీలాంటి ఛానల్స్ కూనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు రేపైనా వస్తుందని ఆశిస్తున్నాను. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సార్. మొత్తానికి హైదరాబాద్ మీద హక్కులు వదులుకున్నట్టేనా ఏపీ ప్రజలు? సార్ ఒక విషయం చెప్తాను సార్, బాగా ఆలోచించాలి. మనం హైదరాబాద్ నుండి వచ్చేసాం. అవును, మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పి చట్టంలో ఆన్ పేపర్ ఉంది. రాజు ఒక చోట ప్రజలు ఒక చోట ఉండడం అనేది సమర్థనీయం కాదు, పరిపాలన సవ్యంగా సాగదని చెప్పేసి 10 ఏళ్ళకు మనకు అధికారం ఉన్నప్పుడు కూడా మనం పోయి మన రాజధాని, మన సొంత రాజధాని మనం నిర్మించుకోవాలి. వన్ డే ఆర్ అనదర్ వీ షుడ్ కమ్అట్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. 10 ఏళ్ల తర్వాత రావడం కన్నా కూడా ఇప్పుడే వచ్చి మన రాజధాని, మన సొంత గూడు మనం నిర్మించుకోవాలి కదా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుండి వచ్చేసారు. రాజధాని మన రాజధాని మనం కట్టుకోవాలా. ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమని ఉన్నారు, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని పీల్ చేసినారు, మమ్మల్ని పిప్పి చేసినారు, మీకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఈ గోలే కదా మనకి జరిగింది. ఈ గోలలో మళ్ళీ మనం అక్కడ పోయి ఎలా ఉండగలము? క్యాన్ యూ హియర్ మీ సార్? రమణాయుడు సార్, క్యాన్ యూ హియర్ మీ? మాట్లాడండి, కంటిన్యూ చేయండి. యా, హలో ప్రసాద్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. యా 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 ఇప్పుడు మనం అక్కడ నుండి వచ్చేసాం, వచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత మన సొంత రాజధాని మన అమరావతిలో మనం నిర్మించుకోకుండా మళ్ళీ కొత్త రాజకీయం స్టార్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. 3 రాజధానులు అన్నాడు, పోనీ 3 రాజధానులను కట్టాడా? అది లేదు. రాజధాని చుట్టూ రాజకీయం చేయడం తప్పించి ఇంకొకటి సాధించింది ఏమి లేదు. పోనీ రావాల్సినటువంటి హక్కుల గురించి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉందా ఢిల్లీకి పోయేసి జగన్మోహన్ రెడ్డి గారు? అది లేదు. ఆ రోజు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏం చెప్పావు? అమరావతి రాజధానిగా ఉండడానికి మాకు అభ్యంతరం లేదు, 30,000 ఎకరాల కన్నా తక్కువ కాకుండా భూమిని సమీకరించండి, బ్రహ్మాండమైన రాజధాని కట్టండి అని చెప్పి మీరే చెప్పు. మళ్ళీ ఏం చేసినావు? ఇది అమరావతి కాదు, ఒక సామాజిక వర్గమే ఉంది, 3 రాజధానులు ఉన్నావు. సార్ అదైనా చేసావా? నేను ఒకటి చెప్తాను సార్, హైదరాబాద్ లో మనకి మన హక్కు అనడం ఏమి నాకు అర్థమే కాదు. వాళ్ళు వద్దని చెప్పి వెళ్ళిపోయినారు. మన వచ్చి మన రాజధాని మనం నిర్మించుకొని వీ షుడ్ డెవలప్ అవర్ ఓన్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. సరే మీరు హక్కులు అంటారా? మీకు తెలుసో లేదో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సంబంధించి నిధుల్ని పంపిణీ చేసుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 56:44 రేషియో ప్రకారం పంచుకోండి నిధుల్ని అనేసి. దానిపైన తెలంగాణ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పోతారు, వాళ్ళకున్న రైట్ అది. ఆ కోర్టు పోకూడదు అనేది ఏమైనా ఉందా? పోయారు. నువ్వు సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయావు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అటర్ ఫెయిల్డ్ టు డిఫెండ్ ద కేస్ ఆన్ ది సుప్రీం కోర్టు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. షీలా బేడి కమిటీ ఇచ్చినట్టు తీర్మానం కానీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధులు, బిల్డింగ్లు, మన అదేవిధంగా విద్యుత్ బకాయిలు, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, డివైడ్ చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మంచి రిలేషన్స్ లో ఉన్నారు. ఈయన వాళ్ళ ఇంటికి పోవటం, వాళ్ళ ఇంట్లో బిర్యానీ పెడితే తినటం, స్వీట్లు తినటం, ఎన్నో మంచి సత్సంబంధాలు. ఆయన అన్నాడు, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అది చెందుతుంది, గట్టిగా కౌగులించుకొని సాలవులు కప్పుకొని హ్యాపీగా పోయినారు కదా. బ్రహ్మాండంగా ఈయన ఆయన ఇంటికి పోయాడు. ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని జరిగినప్పుడు మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు కూర్చొని రాష్ట్రానికి సంబంధించి నువ్వు 4 మెట్లు దిగడమో, లేకుంటే ఆయన 4 మెట్లు దిగి కూర్చొని పరిష్కరించుకోవచ్చు కదా. దిస్ ఈస్ ది ఇష్యూ రిలేటెడ్ టు బోత్ ద స్టేట్స్. 2 రాష్ట్రాలకు సంబంధించి మేము కూర్చొని అమికబుల్ గా సాల్వ్ చేసుకుంటానంటే కేంద్ర ప్రభుత్వం వద్దంటుందా? అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి మంచి అనుబంధం ఉంది కదా ఒకప్పుడు. బ్రహ్మాండం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి వెరీ గుడ్ రిలేషన్స్ ఉంది. అందులో చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి లేదా? చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి లేదా? పబ్లిక్ రిలేషన్స్, వ్యక్తిగత పరిచయాలు ఉండొచ్చు, కానీ పొలిటికల్ గా అంత బెటర్ అండర్స్టాండింగ్స్ లేదు. వీళ్ళు ఎదుర్కొన్నంత లేదు కదా. వీళ్ళు చాలా బాగున్నారు కదా. పలు సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో పోయి స్వీట్లు తిన్నారు, బిర్యానీలు తిన్నారు, ఒకరికొకరు సన్మానించుకున్నారు, అంత బాగున్నారు కదా. రాష్ట్రం కోసం కూర్చొని మాట్లాడుకోలేరా? ఈ ప్రశ్న మీకు తెలుసు లేదు. షర్మిలమ్మే అడిగింది జగన్మోహన్ రెడ్డిని,
నువ్వు ఆయన స్వీట్ తినిపిస్తున్నావు, ఆయన నీకు స్వీట్ తినిపిస్తున్నాడు. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పంచాయతీ 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరు అని షర్మిలమ్మ అడిగింది. షీ హాస్ రైజ్డ్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. అది వదిలిపెట్టేసి ఎంతసేపు కాలక్షేపం చేయడం. నేను ఒకటి చెప్తున్నాను సార్ చర్చ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇవ్వాల్సి ఉంటే గట్టిగా అడగలేని పరిస్థితి, అడగలేడు. మాట్లాడితే మెడలు వంచుతాను తోటలు వంచాను అనాల్సిన కానీ అడగలేడు. కొన్ని స్పెషల్ కాజెస్ రీజన్స్ ఉన్నాయి. ఈయన పోయి గట్టిగా మోడీని గట్టిగా పోయేసి అని అడిగితే ఈయన పైన కేసులు ఎత్తి లోపలేస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కాబట్టి ఈయన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈయన ప్రయోజనాలు కాపాడుకుని వచ్చాడు. కానీ సత్యగిరి ప్రసాద్ గారు ఒక విషయం, ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందంలో భాగంగా ఆయన అమరావతి వచ్చారని చెప్పేసి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలు నేను చెప్తాను వింటారా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓటుకు నోటు కేసులో ఛార్జ్ షీట్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు పూర్తిగా తొలగించేసి ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి తేల్చేసింది. ఇంకా మాకు ఓటుకు నోటు కేసు సంబంధం లేదు, ఓటుకు ఇంకోటి సంబంధం లేదు. ఇవన్నీ వాళ్ళు ఊరికే మాట్లాడుకుని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏదైనా ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు లీగల్ ప్రొసీడ్ కండి, ఏదైనా ఉంటే చేయండి. టచ్ చేయలేరు మీరు ఆయన్ని. క్రిస్టల్ క్లియర్ క్లీన్ చిట్ ఇచ్చింది, మీకు తెలుసో లేదు. ఊరికే నోరు ఉంది కదని ఎట్ట పడితే అటు మహాత్ర వైసీపీలు, అది పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాదు నా రాజధాని అని ఇంకా నువ్వు చెప్పుకునే హక్కు లేదు, అవసరం లేదు. నీ సొంత రాజధాని నువ్వు నిర్మించుకో. మన సొంత క్యాపిటల్ ఎన్ని రోజులు ఉంటాం హైదరాబాద్ లో? నా క్యాపిటల్ వన్ డే ఆన్ అనదర్ డే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. బెటర్ ఇట్ బి టుడే దేర్ దెన్ టుమారో. ఏం మన సొంత రాజధాని మనం కట్టుకోలేమా? మనకు ఆ కెపాసిటీ లేదా? కాబట్టి ఊరికే హైదరాబాద్ ఇప్పుడు మనం టు బి ఫ్రాంక్, హైదరాబాద్ డెవలప్ అయిందంటే మన కష్టం ఉంది, మన శ్రమ ఉంది, మన పెట్టుబడులు ఉంది, మన తెలివితేటలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి దాని వెనకాల. ఈరోజు ఎవరో చెప్పేసి మా నిధులు దోచుకున్నారు, మా నియామకాలు దోచుకున్నారు, మా నీళ్లు దోచుకుంటారంటే ప్రజలు చూస్తున్నారు. అవన్నీ చెలవు. హైదరాబాద్ నిర్మాణంలో ఆంధ్రుల కష్టం, ఆంధ్రుల యొక్క శ్రమ, ఆంధ్రుల తెలివితేటలు, ఆంధ్రుల పెట్టుబడులు ఎంతో ఉంది. ఆ విషయాన్ని ఆ రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. ఏదో వాళ్ళు పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం పబ్లిక్ ని రెచ్చగొట్టారు, విద్యార్థులు రెచ్చగొట్టారు, వందలాది మంది పిల్లలు, అమాయక పిల్లలు బలయ్యారు. నేను అడుగుతున్నా, కేసీఆర్ కుటుంబం నుండి ఏ ఒక్కరైనా బలైనటువంటి దాఖలాలుందా? ఏ ఒక ఎమ్మెల్యే కొడుకు చనిపోయిన సందర్భం ఉందా? చనిపోయిందంతా కూడా పేదోళ్లే కదా, సామాన్యులే కదా, బడుగు బలహీన వర్గాలే కదా ప్రాణ త్యాగాలు చేసింది. బడుగు బలహీన వర్గాల ప్రాణ త్యాగాలతో దొరల రాజ్యం ఏర్పడింది, దొరల పాలన ఏర్పడింది. ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు ఏది పడితే ఇది నోటికి వచ్చినట్టు. రైట్. ప్రజలు మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి అందే సత్యం గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మొత్తానికి సత్యం గారు, ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్ మీద ఎలాంటి హక్కులు లేవు. సో ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉందా ఇప్పుడు? అసలు ఆంధ్రప్రదేశ్ విధాన సంక్షోభంలో ఉంది, రాజకీయ సంక్షోభం కాదు. ఎవరి మెజారిటీకి వాళ్ళ గవర్నమెంట్స్ వచ్చినాయి, 2 గవర్నమెంట్లు. కానీ ఒక విధానం మీద ఒక మినిమం అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ లేదు. 13th షెడ్యూల్లో పోలవరాన్ని కేవలం 13th షెడ్యూల్లో పెట్టి ఇవ్వలేదు, ప్రత్యేకంగా పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చింది. దానికి ఏమైనా అడ్డం వస్తుందని చెప్పేసి 4-5 విలేజెస్ని కూడా ఆంధ్రలో చేర్చిచ్చింది. అట్లా పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవటానికి 2 పార్టీలు తగాదా పడుతున్నాయి, 10 ఏళ్ల నుంచి తగాదా పడుతున్నాయి. అట్లాగే అమరావతిని గుర్తించిన తర్వాత, ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేషన్ చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు సాయం చేసిన తర్వాత ఇవాళ రాజధాని గురించి మళ్ళీ కొట్లాడుకుంటారు 10 ఏళ్ల నుంచి. అంటే రాష్ట్ర డెవలప్మెంట్కు ఏ రాజకీయ పార్టీలు, భిన్న రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు భిన్న విధానాలు ఉంటాయి. కానీ మినిమం అండర్స్టాండింగ్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తాయి. అది వదిలేసి, ఆ కొట్లాట్లను వదిలేసి, ఆ స్వార్థాలను వదిలేసి ఇంకా ఇతర అంశాలు చర్చిస్తున్నారు.
తర్వాత రెండోది, రాష్ట్ర విభజన అన్న తర్వాత మనం మద్రాసును వదిలేసి రాలే. అట్లే ఏదో ఒకసారి మరి ఆ మొత్తం మీద 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనుకున్నారు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళున్న హైదరాబాద్లో ఆంధ్రలోకి సెక్యూరిటీ ఉంది, ఎక్కడికి పోలే. రాజస్థాన్ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, గుజరాత్ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. అసలు హైదరాబాద్లో చూస్తే ఆంధ్ర ప్రజలు ఎంతమంది ఉన్నారు, రాజస్థానీలో వ్యాపారాలు అంత ఉన్నాయి. అవును. కాబట్టి ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ అంటూ తేడా లేకుండా మంచి సహజీవనం చేస్తున్నారు హైదరాబాద్లో. ఇవాళ కొత్త ఇష్యూ తీసుకొచ్చి రెచ్చగొట్టడానికి, రాజకీయాల కోసం ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి రెచ్చగొట్టడానికి పనికొస్తా తప్ప మన మిత్రుడు చెప్పినట్టుగా ఇవాళ వచ్చేటువంటి విషయం ఏమీ లేదు. తర్వాత రెండవది, ఇవాళ మన తెలుగు వాళ్లకు బెంగళూరులో 10% జనాభా ఉంటారు, మద్రాసులో 20-25% జనాభా ఉంటారు. మన ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి, మద్రాసులో ఉన్నాయి. ఎక్కడ ఇన్సెక్యూరిటీ లేదే. హైదరాబాద్లో ఎందుకు ఉంటాయి? ఎందుకు దాని గురించి ఎందుకు ఇంత చర్చ? కాబట్టి ఇవాళ ఆంధ్రుల ఆస్తులు హైదరాబాద్ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో ఆస్తులు ఆంధ్రులకు ఉండనివ్వండి. ఇవాళ హైదరాబాద్ నుంచి సినిమాలు పోతారంటే తెలంగాణలో పోవద్దు అంటున్నారు. హైదరాబాద్ నుంచి పెట్టుబడులు పోతే పోవద్దు, మేము బాధ్యత, మా ప్రభుత్వానికి బాధ్యత అంటున్నారు. ఎందుకంటున్నారు? అందరు కలిసి ఉంటే, అందరు పెట్టుబడులు ఉంటే ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చెందుతాయి. ఇవాళ ఇంటర్నేషనల్ అమెరికా పోయి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి అని ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తున్నారు. దాని అనుకున్న ఆలోచన ఏమిటి? అభివృద్ధి ఆలోచనే. కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోండి అని ఏ తెలివి తక్కువ తెలంగాణ వాళ్ళు అంటారండి? కాబట్టి ఉమ్మడి రాజధాని ఉన్నా లేదా సపరేట్ అయినా ఆస్తులు భారతదేశ వ్యాప్తంగా ఒక 370 ఆర్టికల్ ఉండి మొన్నటి వరకు కాశ్మీర్ తప్ప లేదా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కాబట్టి దీన్ని రాజకీయంలోకి రాగి ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చుకోవటానికి ఈ చర్చ లేవదీస్తున్నారు. కాబట్టి ఉమ్మడి రాజధాని వేరు, వాళ్ళ విభజన ఆస్తుల పంపకం వేరు. కాబట్టి ఉమ్మడి రాజధాని అనేటువంటి విషయం ఇవాళ 10 ఏళ్లలో అహ్మదాబాద్ను వదిలేసి గాంధీనగర్ కట్టుకున్నారు, గౌహతి వదిలేసి దిబ్రూగఢ్ కట్టుకున్నారు, చాలా చోట్ల కట్టుకున్నారు. కాబట్టి అది ఒక పెద్ద సమస్య కాదు. ఇప్పుడు బెంగాల్లో సింగూరు కోసం 2000 ఎకరాలు సేకరిస్తే లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటే దిగిపోయింది. నందిగ్రామ్లో ఒక 10,000 ఎకరాలు చేస్తే దిగిపోయింది. సక్సెస్ఫుల్ గా 30,000 ఎకరాలు సేకరించుకున్నారు. సేకరించుకునేటప్పుడు ఏదైనా కొట్లాట ఉంటే పరిష్కరించుకోవాలి. సేకరించుకొని రాజధాని ప్రారంభించుకొని కొన్ని తాత్కాలిక బిల్డింగులు కట్టుకొని పరిపాలన నడుస్తుంటే ఇప్పుడు మాకు ఇష్టం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేస్తే మళ్ళీ వచ్చే చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం లేదంటారా? ఇదేనా డెవలప్మెంట్ కు? నేను అందుకే పాలసీ క్రైసిస్ ఉంది అంటున్నా. అంటే రాజధాని ఒక దగ్గర ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ రాజధాని అయ్యేటువంటి పరిస్థితి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి రాజధాని అయ్యే పరిస్థితి. ఈ నగరం రాజధాని అని క్లారిటీ లేదు ప్రజలకి. కాబట్టి ఇవాళ ఇంకోటి కూడా, ఇవాళ ఇంపార్టెన్స్ ఏమిటో, రాజధాని ఇంపార్టెన్స్ అంటే గతంలో లాగా ఇండ్లు లేకపోతే ఆస్తులే కాదు. ఇవాళ రాజధాని అంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఒక సోర్స్. ఒక ఎస్టాబ్లిష్డ్ రాజధాని ఉంటే డొమెస్టిక్ క్యాపిటల్తో పాటు ఇంటర్నేషనల్ క్యాపిటల్ వస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఎందుకు అభివృద్ధి అయింది? బాంబే ఉంది కాబట్టి. బాంబే ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి ఇవాళ క్యాపిటల్ ఇప్పటికి కూడా మహారాష్ట్ర వస్తుంది, గుజరాత్ వస్తుంది. ఇంకా దేశంలో ఎక్కడికి అట్లా రావట్లేదు. వాళ్ళు అట్లా డెవలప్ అయ్యారు. హైదరాబాద్ కూడా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టి డెవలప్ చేస్తున్నప్పుడు బేగంటపేట విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ పోతుంటే సింగిల్ రోడ్డు ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ క్యాపిటలిస్ట్ రావాలంటే ఇట్లా ఉంటే రారని చెప్పేసి డబల్ రోడ్ చేయాల్సి వచ్చింది, వెడల్పు చేయాల్సి వచ్చింది, అన్ని గోలగొట్టి. అంటే అంత శుతిమెత్తనటువంటి విషయాలు క్యాపిటల్ మొబిలిటీలో వాటి పాత్ర ఉంటుంది. ఇవాళ అమరావతి 10 ఏళ్లలో డెవలప్ అయి ఉంటే ఆడ ఎన్ని బిల్డింగులు ఉన్నాయనేది కాదు, పీపుల్స్ యాక్సెప్టెన్స్ అందే లేదా పాలసీ మేకింగ్ లో ఒక యునానిమిటీ ఉందా లేదా అనేది చూస్తారు. కాబట్టి ఇవాళ అమరావతిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అమరావతి వచ్చారు, ఇది కాదు లెక్క. ఇవాళ అదే 10 ఏళ్లలో అమరావతి ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఇవాళ సగం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇండస్ట్రీస్ కానీ క్యాపిటల్ కానీ వచ్చేది. ఇప్పుడు ఈ అన్సర్టనిటీ కొనసాగితే అసలు ఇంటర్నేషనల్ క్యాపిటల్ కాదు, డొమెస్టిక్ క్యాపిటలే రాదు. అసలు ఓన్ ఆంధ్ర క్యాపిటలే
ఇతర రాష్ట్రాలకు పోతాం అనే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ ఆస్పెక్ట్లో చూస్తే దానికన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఎంప్లాయ్మెంట్. ఇవాళ ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే సంవత్సరానికి దరిదాపు 2-3 సంవత్సరాలకు 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ విడిపోయిరండి, ఉమ్మడి రాజధాని ఉండాలంటున్నారు. ఉమ్మడి రాజధాని ఒక మిత్రుడు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నంతకాలం ఉండాలంటున్నారు. ఇప్పుడు కావేరీ జలాల డిస్ప్యూటు కేరళ, కర్ణాటక, తమిళనాడు మధ్య 30 ఏళ్ల సంది నడుస్తుంది. ఉమ్మడి రాజధాని ఉండాలా? రేపు కృష్ణా గోదావరి జలాల ఇవి కోర్టులు ఉంటాయి, అది డెమోక్రటిక్ రైట్. కోర్టులో ఆంధ్ర పోవచ్చు, తెలంగాణ పోవచ్చు. కోర్టులో పోతే అప్పటికప్పుడు తేలే అంశం కాదు, దశాబ్దాలు పట్టవచ్చు. ఒకప్పుడు మునగాల జమీందారుకు మునగాల జమీందారుకు లింగగిరి జమీందారుకు పక్కనే ఉన్నాయి. హుజూర్నగర్ తాలూకాలో మునగాల ఆంధ్రాలు ఉండేది, ఇవి రెండు ఇప్పుడు ఒక తాలూకాలనే ఉన్నాయి. ఇద్దరు జమీందారు మధ్యలో కొట్లాట వస్తే మద్రాస్ హైకోర్టు నడిస్తే అది ఒక జనరేషన్ అయిపోయిందనక అట్లే ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు పోయినాక అది ఉంటుంది. ఉన్నప్పుడు అది 30 ఏళ్ళది కాబట్టి ఉమ్మడి రాజధాని ఉందంటే ఎంత ఇర్రేషనల్ అండి. ఆస్తుల పంపకం జరగాల్సిందే. ఇప్పుడు ఏ తీర్పు అవుతుందో, ఏ నిష్పత్తులు అయితే ఆస్తులు జరగాలో, పంపిణీ జరగాలో అవన్నీ ఉండాల్సిందే. కౌంటర్ క్లెయిమ్స్ ఉంటాయి. ఇవాళ అసలు అన్నలదమ్ముల మధ్యనే కౌంటర్ క్లెయిమ్స్ ఉంటున్నాయి. ఒకే రాష్ట్రం ఉన్న 2 జిల్లాల మధ్య, 2 రీజియన్స్ మధ్య ఉంటున్నాయి. 2 రాష్ట్రాలు విడిపోయినాక ఇవి ఉంటాయి. కాబట్టి విభజనను వ్యతిరేకించే వాళ్ళు చెప్పింది ఇయే కదా. వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి వివిధ రాష్ట్రాల మధ్య, వీటి పరిష్కారం కావు, తర్వాత సెంటిమెంట్లు రెచ్చగొట్టుకుంటారు, దీనివల్ల వెనక్కిపోద్ది అని అనుకున్నారు కదా. వాళ్ళ సమైక్యంగా ఉన్న వాళ్ళు చెప్పినటువంటి కాజెస్ ఇవేగా. కాబట్టి వాటికి భిన్నంగా ఏమైనా జరుగుతుందా? ఇవాళ మళ్ళీ అదే జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది కరెక్టు. అది అమరావతి కరెక్టా, లేదా గుంటూరు కట్ట, విశాఖపట్నం కరెక్టా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి. కానీ ఇమ్మీడియట్గా రాజధాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కరెక్టు. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పాడు, ఎన్నాళ్ళనే అక్కడ మాది అంటే మాది హైదరాబాద్లో ఉందంటే ఆంధ్ర పెట్టుబడులు పెట్టమంటే మీ రాజధాని హైదరాబాద్లో ఉంది, ఆంధ్రాకి ఎట్లా వస్తాయి ఆ పెట్టుబడులు అని అడుగుతారు. కాబట్టి ఓన్ సస్టైనబిలిటీ కోసం, ఓన్ సావరెంటీ కొరకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి రాజధాని అవసరం. తర్వాత హైదరాబాద్ ఏమన్నా భౌగోళికంగా 2 రాష్ట్రాల మధ్య బోర్డర్లు ఉందా? ఇవాళ పంజాబ్, హర్యానా మధ్యలో చండీగఢ్ ఉన్నట్లుగా అట్లా లేదు కదా. అవును. తర్వాత ఇది ఈనాటి చరిత్ర కాదు, 60 ఏళ్ల చరిత్ర కాదు హైదరాబాద్ది. 1509లో బహమనీ సుల్తాన్ని కృష్ణదేవరాయలు ఓడిస్తే 5 రాజ్యాలకు విడిపోయినాయి. బహమనీ రాజ్యం 5 రాజ్యాలకు విడిపోయినాయి. బీరారు, బీదరు, బీజాపూరు, అహ్మద్నగర్, గోల్కొండ. 1509 యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి గోల్కొండ రాజ్యం అది. గోల్కొండ సుల్తాన్లు ఆనాటి నుంచి హైదరాబాద్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి హైదరాబాద్కు ఉన్నటువంటి 450 ఏళ్ల చరిత్రలో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నటువంటి ప్రజలు 50 ఏళ్ల చరిత్రే. కాబట్టి అయినా మనం సోదరులుగా ఉన్నటువంటి మనం వెంటనే వెళ్ళిపోవాలని కానీ ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు కానీ జరగలేదు. ఇవాళ కూడా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు 15-16 సీట్లలో పోటీ చేస్తున్నారు హైదరాబాద్లో. సక్రమంగా డెమోక్రటిక్ ఎన్నికైతున్నారు. ఇంత సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయటానికి ఇంకా ఉమ్మడి రాజధాని అనేటువంటి చర్చ పెట్టి తెలంగాణలో ఎదురు చూస్తున్నారు. ఇది అంటే ఎమ్మటి సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ మేము బలపడాలనుకున్న వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. అట్లాగే ఆంధ్ర వీళ్ళు అడగట్లేదని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టి అధికారులకు రావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయ రెచ్చగొట్టుడుకు ప్రజల భవిష్యత్తుని బలి చేస్తారా? కాబట్టి ఏదో ఒక సైంటిఫిక్ ఇవాళ అన్నట్టుగా ఉమ్మడి ఆస్తులు విభజన జరగాలి. అది ఉమ్మడి ఆస్తులు జరిగిపోతే ఈ గొడవలు ఉండవు కదా సత్యం గారు. ఉమ్మడి ఆస్తి కాదండి, వెంటనే జరగవు. ప్రతి చోట ఇప్పటికీ కోర్టులలో నడుస్తున్నటువంటి ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఒక్క ఆంధ్ర తెలంగాణకు ఏజ్ 10 ఏళ్లే విభజన అయ్యి. కాబట్టి వాటి పరిష్కారం కాకుండా ఈ విభజనకు సంబంధం లేదుగా. ఇప్పుడు ఇంకొక ఆయన అంటాడండి, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొచ్చి వరంగల్లో పెట్టాలంటాడు, ఆంధ్ర ఆయన ఒక ఆయన ఉస్మానియాని తీసుకొచ్చి విజయవాడ పెట్టాలంటాడు. ఇవన్నీ రెచ్చగొట్టని పనికి వచ్చాయేగా. ఇవాళ ఆంధ్రాలో పెట్టుబడులు కానీ లేకపోతే ఆంధ్ర మనుషులు కానీ ఇంకోటి కూడా, ఒకప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆంధ్ర వాళ్ళు నష్టపోయారు అనుకోవచ్చు. కానీ ఇవాళ అది మా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణలో ఈ 5 ఏళ్లలో సుమారు 5 లక్షల మంది ఎంప్లాయీస్ అయితే అలా 50-60 వేలు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మిగతాదంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంటే. అట్లా కూడా నష్టం అట్లా కూడా పెద్ద నష్టపోయేది లేదుగా. అట్లా అనుకుంటే మళ్ళీ వివిధ జోన్లలో తెలంగాణలో నష్టపోయే జోన్లు ఉంటాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ పోవాలి తప్ప కంక్లూజన్ సత్యం గారు దాన్ని మళ్ళీ రాష్ట్ర
ప్రజల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి సామరస్య వాతావరణం దెబ్బతీసి పొలిటికల్ ఎండ్స్ కొరకు వాటిని మళ్ళీ తిరగదోడి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీని ఓవర్కమ్ కావడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వటం, అక్కడ ఆంధ్రాలో కూడా అధికార పక్షానికి ఓవర్కమ్ చేయడానికి ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, ఇలా రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను రంగంలో తీసుకొచ్చి ప్రజల భవిష్యత్తుతోటి ఆట ఆడుకొని యూత్ తోటి ఆట ఆడుకొని మళ్ళీ రాష్ట్రాల అభివృద్ధి వెనక్కిపోయే పరిస్థితిని సృష్టించడం కరెక్ట్ కాదు. రైట్. చిరంజీవి గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు అవి త్వరగా పంపకాలు జరిగితే సో ఎలాంటి సమస్య ఉండదు కదా అనేది అందరి అభిప్రాయం. ఏమంటారు? ఇంతకుముందే వక్తలు చాలా విషయాలు చెప్పారు. వాస్తవానికి ఒక ప్యానలిస్ట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోఆపరేట్ చేయలేదంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి. సో ఆ రాష్ట్రం ఇమీడియట్గా తన ప్రయోజనాలు వదులుకొని ఇంకో రాష్ట్రానికి ఇవ్వడానికి ఒప్పుకోదు. అది తెలంగాణ కావచ్చు, ఇంకే రాష్ట్రమైనా కావచ్చు. కాబట్టి ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడే పరిష్కరించడానికి కోర్టులు ఉన్నాయి. అదేవిధంగా మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ దాదాపు 75-80% విభజన అయినాయి. ఇంకా కానున్నటువంటి దాంట్లో ఎక్కడైతే క్రిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు మన ఉదాహరణకు ఇరిగేషన్ తీసుకుందాం. కృష్ణా నదిలో ఎవరి జలాల వాటా ఎంత అనే దానిపైన చాలా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. సో ఏ స్టేట్ కూడా తన రైపేరియన్ రైట్స్ కోల్పోవడానికి ఇష్టపడదు. సో అట్లనే టేలెంట్ ఉన్న స్టేట్లు మాకు హక్కు ఉంటుంది కానీ వాళ్ళనే వాళ్ళు ఉంటారు. సో ఏదైనా అది ఒక చట్ట పరిధిలో జరగాల్సింది ఉంటుంది. ఒకసారి చట్ట పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ ఎన్నడో ఒక రోజు పరిష్కారం అవుతాయి. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా అది 10 సంవత్సరాల 20-30 చాలా నడుస్తూ ఉంటుంది. సో అది ఈ 2 రాష్ట్రాలు వాళ్ళ విధానాన్ని అనుసరించే దాన్ని బట్టి అది నడుస్తూ ఉంటుంది. సో మరి ఈ 2 రాష్ట్రాల మధ్య మంచి సుహృద్భావ వాతావరణం ఉంటే ఈజీగానే పరిష్కారం అవుతాయి. కాకపోతే స్వప్రయోజనాల కొరకు, వాళ్ళ యొక్క పార్టీ అవసరాల కొరకు వీటన్నిటిని కూడా రాజకీయం చేస్తే ఖచ్చితంగా ఇంకో విధంగా పోతుంది. ఈ మధ్య కాలంలో ఇంకో వాదన కూడా ఇక్కడ వింటున్నాము. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడము, లేదా దేశానికి 2వ రాజధానిగా తీసుకురావడం, ఇట్లాంటి భావాలు కూడా రెచ్చగొట్టేసి మళ్ళీ ఒక ప్రాంతీయవాదాన్ని తీసుకురావాలనేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో కాబట్టి ఇప్పుడున్న సుహృద్భావ వాతావరణం ఖచ్చితంగా ఉంటేనే రేపు హైదరాబాద్ లో కూడా పెట్టుబడులు వస్తాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిన కొత్తలో మనకు రావాల్సినటువంటి ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ రాక అటు పూణే కానీ, ఇటు బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్ళిపోవడంతో మనం వెనుకబడిపోయినాం. మళ్ళీ గత 10 years లో మనకు చాలా వరకు ఇండస్ట్రీలు ఇక్కడ వచ్చినాయి. మనం ఇటు తెలుగు ప్రాంతాలకు సంబంధించిన అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. భారతదేశంలో సంబంధించిన అందరు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ను మనము చిన్న ఇష్యూస్ పైన మనం దాన్ని చెడగొట్టకూడదు. హైదరాబాద్ లో అన్ని రకాల ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా జీవిస్తున్నారు. నేను మొన్న మధ్య ఒక ఫ్రెండ్ కలిశాడు. అతను ఆగ్రాలో ఉంటాడు, ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇక్కడ ప్లాట్ కొనుక్కొని ఇక్కడే స్థిరపడాలని అన్నాడు. నేను ఇక్కడ ఎందుకు ఉంటావు బాబు, నీకు ఢిల్లీ పక్కనే ఉంది కదా, దేశ రాజధాని అక్కడ ఉండొచ్చు అంటే, లేదు సార్ నేను అక్కడ పొరపాటున కూడా ఉండను. ఆ వాతావరణం ఎక్స్ట్రీమ్స్ ఒకటి, రెండోది అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ చాలా ఉంటుంది, మూడోది అక్కడ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అక్కడ అంతా లేదు. సో తెలంగాణకు వచ్చేస్తే ఇక్కడ అసలు హిందీ నాకు తెలుగు రాదు, బట్ హిందీతో నేను గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ హ్యాపీగా బతుకుతూ ఉన్నా. సో ఈ వాతావరణం మీరు ఇప్పుడు చెన్నై పోయినా బెంగళూరు పోయినా లేదు, అందుకే హైదరాబాద్ లో సెటిల్ కావాలనుకున్నాను. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ పీపుల్ థింక్ ఆఫ్ ఇట్. సో మనం వద్దనుకున్నా కాదనుకున్నా ఎవరిది వారు సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కడ సెటిల్ కావాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇలా హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ అవుట్లుక్ ఉంది. అందరూ అన్ని రకాల ప్రజలు ఇక్కడ శాంతియుత వాతావరణం చూస్తారు. ఇక్కడ భాష అనేది ఒక సమస్య కానే కాదు. ఇక్కడ అసలు తెలుగు రాని వాళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి. కాబట్టి ఈ మంచి వాతావరణంలో హైదరాబాద్ ఖచ్చితంగా ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ ఇష్యూస్ ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఖచ్చితంగా ఇంకా మీరు 5-10 సంవత్సరాలు కూడా పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఏదో ఒక నాటికి మన దేశంలో తెలుసు జస్టిస్ అనేది ఎంత తొందరగా ఎట్లా డెలివరీ అవుతుంది అనేది. సో మరి ఖచ్చితంగా మరి ఏదో ఒక రోజు జస్టిస్ అనేది మాత్రం వస్తూ ఉంది. ఇరు వర్గాల ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ షెడ్యూల్ బౌండరీస్ లో మంచిగా డెవలప్ కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. కానీ ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీసారి రెచ్చగొట్టి ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సో మరి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి 2 రాష్ట్రాల మధ్య ఒక మంచి సఖ్యతని కుదిర్చేటువంటి అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, విభజన హక్కుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించే అవకాశం ఏమేరుకుంటుంది?
ప్రసాద్ గారు మీట్లో ఉన్నారు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ మీకేం సందేహం లేదు, జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో విజయం సాధించబోతుంది. జూన్ 8వ తేదీన అమరావతి వేదికగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఎందుకంటే హీఈస్ ఎ మ్యాన్ విత్ గుడ్ హ్యుమానిటీ, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, మా తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయంలో తయారైపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఇద్దరు పార్టీ నాయకులకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన హక్కులు, మన ఆస్తులు, విద్యుత్ బకాయిలు అయితే ఏమి, ఆర్థిక లోటు అయితే ఏమి, ఇతర ఆస్తులు అయితే ఏమి, అన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఆస్తుల పంపిణీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 56:44 రేషియోలో పంచుకోండి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దానిపైన మళ్ళీ అప్పీల్కి పోయింది. ఆ జడ్జిమెంట్ ని ముందు పెట్టుకునేసి దాని ప్రకారంగా మనం మన ఆస్తులన్నీ కూడా పంపిణీ చేసుకోవచ్చు. ఇక స్టేట్ క్యాపిటల్ అంటారా, అది ముగిసిపోయిన అధ్యాయము. మన రాజధాని ఇక అమరావతేను. మళ్ళీ మన హైదరాబాద్ వాటా ఉందంటే ఇంకా అంతకన్నా అర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఉండదు. మర్చిపోవాలి, హైదరాబాద్ ని మర్చిపోవాలి సార్, హైదరాబాద్ మీద హక్కులు మర్చిపోవాలి, మన రాజధాని డెవలప్ చేసుకోవాలి, అంతే కదా. ఒకటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ D లో ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ రిసైడ్ ఇన్ ఎనీవేర్ వేర్ హీ లైక్స్. తన ఇష్టం వచ్చిన చోట బ్రతకొచ్చు, తన ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఇప్పుడు హైదరాబాద్ లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. మా చెల్లెలు కూడా హైదరాబాద్ లోనే ఉంది. బాగా ఎప్పుడో గౌడు వస్తారు పోతారు, హ్యాపీగా ఉన్నారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నాకు హైదరాబాద్ లో వాటా ఉంది, నాకు హైదరాబాద్ లో వాటా ఉంది, నాకు అర్థమే కాదు. ఏం వాటా ఉంది? హుసేన్ సాగర్ లో, ఆ గోల్కొండలో దాంట్లో ఏమైనా వాటా ఏమైనా ఉందా మనకే? వాట్ డస్ ఇట్ మీన్? కాబట్టి మనం బయట వచ్చేసాము, మనకి ఇక సంబంధం లేదు. హైదరాబాద్ మన రాజధాని అని చెప్పి ఊరికే అర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ డెవలప్ అవర్ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్. రైట్. ఏమంటారు సత్యం గారు? ఇప్పుడు ఒకటేనండి, ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇస్ ది ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్. రైట్. మత సామరస్యం కానీ కుల సామరస్యం కానీ ఈ సామరస్యాలు ఉన్నప్పుడే డొమెస్టిక్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ క్యాపిటల్ వస్తుంది. అవి లేకుంటే డెవలప్మెంట్ లేదు ఇవాళ. అది ఎక్కడైతే ఆ సస్టైనబిలిటీ ఉందో అక్కడికి వస్తున్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేటువంటిది క్యాపిటల్కి ఉండదు, దానికి సౌకర్యం చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళ అమరావతిని ఆ విధంగా డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్కి అది గుండెకాయగా మారుతుంది. రైట్. అట్లా కాకుండా అమరావతిలో యుద్ధం చేస్తాం గదలు పట్టుకొని, కానీ మాకు హైదరాబాద్లో హక్కు ఉండాలంటే ఉపయోగం లేదు. దానివల్ల ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం లేదు. ప్రజలను విడదీయటానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి, పొలిటికల్ ఎండ్స్ నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. రైట్. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చిరంజీవి గారు, మాజీ IAS అధికారి సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు తెలంగాణ నుంచి, అదేవిధంగా పురుషోత్తమ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్ నుంచి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిది ఇవాళ మిడ్ డే డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.